హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవానీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? పార్ట్ 1 పార్ట్ 2 చూశారు కదండి. ఇది పార్ట్ 3 అండి. కళ్యాణ మహోత్సవం, పులమ్మ తల్లి వారి కళ్యాణ మహోత్సవం ముందు ఈ విధంగా సాంబ్రాణి వేసి ధూపం వేసి డాన్స్ అనేది చేస్తారండి. అలాగే ఒక బిందె మీద నాగస్వరం వస్తుందండి, నాగేంద్ర స్వామి పాట. ఆ పాటకి ఒక చేప మీద డాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా జీవిద్దాము అని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ఇది జరిగింది కళ్యాణం జరగబోయే ముందల ఈ విధంగా డాన్స్ అనేది వేస్తారండి. తర్వాత కళ్యాణం చేశారు. నేను ఫస్ట్ కళ్యాణం పెట్టేశాను కదండి, పార్ట్ 1 పార్ట్ 2 పెట్టేసాను. ఇది పార్ట్ 3 అండి. అండ్ పార్ట్ 4 పార్ట్ 5 పార్ట్ 6 కూడా ఉంది. అండ్ అమ్మవారికి నైవేద్యాలు ఏం పెట్టాము, అమ్మవారికి జోలపాట అస్సలు కొన్ని అయితే షాక్ కూడా చూస్తారండి. అమ్మవారి అంత పవర్ఫుల్ అండి. ఈ అమ్మవారికి పులమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేది 5 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, 9 సార్లు చేస్తారని ఇలాగా కొంతమంది అనుకుంటారండి. మా చెల్లి వాళ్ళ అత్తగారు ఇది 4వసారి కళ్యాణం చేశారండి. ఇది చూసారా ఎంత బాగా జరిగిందో. అది ఇంకోటి మాత్రం వీడియో మాత్రం మిస్ అవ్వకండి. అస్సలు నాగేంద్ర స్వామి పాట వేశారండి. డాన్స్కి అసలు కింద కూర్చొని చేప మీద అసలు ఆ బిందె పట్టుకొని అసలు వావ్ షాక్ తిన్నామండి. చాలా అంటే చాలా బాగా చేశారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పాను కదండి, ఇక్కడ నీళ్ళ అమ్మవారి కుండ అనేది ఇందాక వాటర్ పోసి నిండుగా ఉంది కదండి. యాపాకులు పెట్టి అమ్మవారు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. అస్సలు ఎక్సలెంట్గా ఉందండి. అండ్